వాటిని ఇంకా డిస్టర్బ్ ప్రాపర్టీ డిస్ప్లే ఈ రోడ్డు వేరే సపరేట్ సపరేట్ రింగ్స్ ఈ రోడ్డు దగ్గర పెట్టచ్చుగా 8 ఎస్ఐ గారు సంతకం పెట్టేసి స్టాంప్ స్టాంప్ మామూలుగా ఆయన స్టాంప్ ఎస్ఐ గారిదేమో దాని పక్కన రిసిప్ట్ మీద క్యాష్ కూడా పెట్టాం పెట్టించాలి టీకేం రా సార్. హాయ్ సార్ బెంగళూరు ఇక్కడ క్యాష్ మీరు మా రాసేను వాళ్ళని అడగండి సీసీ వీడియో పెట్టుకుంటారా లేదా. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మనం ఎప్పుడు చూస్తుంటాము లాస్ట్ ఫ్యూ డేస్లో మన లాస్ట్ 6 monthsలో కూడా more than 4 crores వర్త్ ఈ గోల్డ్ రిలేటెడ్ హౌస్ బ్రేకింగ్ రిలేటెడ్ థెఫ్ట్ కానీ ప్రాపర్టీని కానీ మన ఏలూరు పోలీస్ టీము చాలా చక్కగా అప్పుడెప్పుడో పాత దొంగలందరినీ పట్టుకొని వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్న దొంగతనాలు ఓన్లీ మన జిల్లానే కాకుండా బయట కూడా చాలా దొంగతనాలు వాళ్ళకి రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. ఇది పోయిన సొమ్ముని పట్టుకోవడం ఒక ఎత్తు, ఆ సొమ్ముని మళ్ళీ వాళ్ళకి నిజంగా తిరిగి అందించడం ఇంకా పెద్ద ప్రయాసనం. అది పట్టుకోగానే తిరిగి ఇచ్చేయాలని మాకు కూడా ఉంటుంది. కాకపోతే దానికి చట్టపరంగా తర్వాత నేరస్తుడికి కూడా శిక్ష పడాలి, అది ఆ ప్రాపర్టీకి అతనికి ఎవిడెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి చాలా చట్టపరంగా చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఈ కొత్త చట్టాల పరంగా కూడా మనకి కొంత పోలీస్కి ఈ వెసులుబాటు కల్పించారు. ఈ ప్రాపర్గా వాళ్ళ దగ్గర అఫిడవిట్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా ట్రయల్ సమయంలో కోర్టులోకి వచ్చి హాజరుపరిచి ఈ గోల్డ్ అనేది వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు చూపించి సాక్ష్యం చెప్పినట్లు అప్పుడు దొంగకు కూడా శిక్ష పడుతుంది. అలాంటి దొంగలు మళ్ళీ ఇలాంటి దొంగతనాలు చేయడము రిపీట్ చేయరు. ఇప్పుడు చూస్తే మనము ఒక్కొక్కడు 30 దొంగతనాలు, 40 దొంగతనాలు, 50 దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే కొద్దో గొప్ప ఫస్ట్ చాలా ఎక్కువ దొంగతనాలు జరిగేవి. ఈ 40-50 దొంగతనాలు చేసే వాళ్ళందరూ పట్టుకొని కొంచెం లోపలేసాక ఆ స్పీడ్ కొంచెం తగ్గింది. అప్పటికి కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, బట్ ఆ స్పీడ్ ఆ దొంగతనాలు కొంచెం తగ్గింది. దీని ద్వారా మేము ఏమనుకున్నామంటే ప్రజలకి ఫస్ట్ వాళ్ళ సొమ్ము పోతుంది,
పోయిన తర్వాత కూడా మళ్ళీ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. దానికి మళ్ళీ చాలా పెద్ద ప్రయోజనం ఉంటుంది. ఒక అడ్వకేట్ ఎంగేజ్ చేసుకొని కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. కానీ జనాలుగా ఏమనుకుంటారంటే పోలీసే కనపడతారు కాబట్టి పోలీసే వేయట్లేదు అని పోలీస్కి చాలా పోలీస్ మీద ఉంటుంది కొంచెం, పట్టుకున్నారు కదా ఎందుకు ఇవ్వలేదు అని. కొత్త చట్టాల్లో మాకు కొంచెం వెసులుబాటు వచ్చింది. మేము కూడా కొంచెం రిస్క్ తీసుకొని వీఆర్ టేకింగ్ ఎక్స్ట్రా స్టెప్. దానిలో భాగంగానే మొత్తం ఒక 23 కేసుల్లో 2 కిలోల 206 గ్రాములు వరకు గోల్డ్, తర్వాత 9.4 kgs సిల్వర్ అండ్ 1 lakh rupees క్యాష్ ఏదైతే ఉందో అవి ఆ విక్టిమ్స్కి వాళ్ళ దగ్గర అఫిడవిట్స్ తీసుకొని వాళ్ళందరి ప్రాపర్ లా పరంగా ప్రొసీజర్ ఫాలో అవుతూ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే నెక్స్ట్ సారి ఇలాంటివి జరగకుండా ది మస్ట్ ప్రామిస్ ఆల్. నాకు సీసీటీవీలు మీ ఇంట్లో పెట్టుకొని ఫోటోలు పంపించాలి, మాకు ఇంకేం వద్దు. మీ ఇంట్లో సీసీటీవీలు పెట్టి మీ ఇంట్లో కాకుండా మీ ఇంటి ముందు రోడ్డు కూడా కవర్ అయ్యేటట్లు సీసీటీవీలు పెట్టుకోండి. 5,000 6,000 పెడితే బ్రహ్మాండమైన సీసీటీవీ కెమెరాలు వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఇంట్లో చీమ వచ్చినా కూడా అది వీడియో తీసి మీకు వెనక్కి పంపిస్తుంది. అంత ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పోగొట్టుకోవడానికి మీకు అక్కడ ఇక్కడ దారి ఖర్చులే అవి ఉంటాయి 6,000. కాబట్టి వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి. వాళ్ళు నెక్స్ట్ ఈ ఏదైతే ఉన్నాయో తర్వాత మన బంగారం మనకు వచ్చేసింది కాదని చెప్పి కేసు వదిలేయద్దు. మేము పోలీస్ కూడా ఒక రిస్క్ తీసుకొని మీ అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. తర్వాత పోలీసులు మీ చుట్టూ తిప్పుకోవద్దు. కేసు ట్రయల్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేయగానే ఒకసారి ఎవిడెన్స్ జనరల్గా నేను అడిగాము ఎందుకు మీరందరూ వెంటనే ఇవ్వరంటే సార్ తర్వాత ఒకసారి బంగారు తీసుకొస్తే వాళ్ళ కేసు సంబంధం లేదని వాళ్ళు ఎప్పుడు కోర్టుకు రారు, కోర్టులో మమ్మల్ని తిడతారు వాళ్ళు. ఇప్పుడు అంతే కదా, ఆ కేసు పోతుంది, ఆ దొంగ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేస్తారు. సో ఆ ప్రాసెస్కి మీరు సహకరించారనుకోండి పోలీసులో ఎప్పుడూ ఆ అపోహ ఉండదు. మనందరం కలిసి ఈ దొంగలకి దొంగతనం చేయడానికి కష్టంగా కలిగించాలి, జైలుకి పంపించాలి. సో మీ అందరు నాకు 2-3 ప్రామిస్ చేస్తున్నారు ఈరోజు, కోర్టుకి సహకరిస్తారు. ఈ ప్రాపర్టీని మళ్ళీ ఇంకో రకంగా కొన్ని అవన్నీ చేయకుండా బాగా జాగ్రత్తగా కోర్టు ముందు ట్రయల్ అయ్యేంత వరకు ఉంచుకొని కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆ దొంగకి శిక్ష పడేట్లు గట్టిగా సాక్ష్యం చెప్పి మీరు మిగిలిన వాళ్ళు కాపాడండి. 2 సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని మీ ఇల్లు కాపాడుకోండి. మీరు పెట్టుకోవడం వల్ల పక్కన వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ వస్తుంది. ఓన్లీ దొంగతనాలే కాదు, ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా గొడవ జరగచ్చు. కొన్నిసార్లు మనం చూస్తున్నాం ఎక్కడో ఏదో చేసి ఇంటి ముందు పారేస్తే కొన్నిసార్లు మీకు పోలీసులు క్వశ్చన్లు అడగచ్చు. లేకపోతే మీ పిల్ల పాపలకి కూడా సేఫ్గా ఉంటారు సీసీటీవీ ఉంటే. రేపు పొద్దున ఎవరైనా ఆక్రమణలకి ఏదైనా వచ్చినా కూడా మీకు ఒక ఎవిడెన్స్ ఉంటుంది. చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి సీసీటీవీ అయితే. మీ ఇంటి ముందున్న వెహికల్స్ కావచ్చు, అన్నిటికీ ఒక ప్రొటెక్షన్ వస్తుంది. ఒక సీసీటీవీ ఉందంటే ఆటోమేటిక్గా అసలు అయిపోతారు, దొంగతనమే జరగదు, న్యూసెన్స్ కూడా జరగదు. ఎవరైనా తాగుబోతులు అట్లా ఇంటి దగ్గర వచ్చినప్పుడు కూడా దే ఫియర్. సో ఏలూరుని మనం ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు జిల్లాని. సో వీటన్నిటికీ మీరు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాము. అండ్ ఈ కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి దీని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ చేసి మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, తర్వాత మన DCRB SIS అండ్ ఆల్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అండ్ SHOs ఈ చాలా బందోబస్తులు నడుస్తున్నాయి. అన్ని టైంలో కూడా వాళ్ళు సంక్రాంతి కంటే ముందు వాళ్ళ బంగారు వాళ్ళకి వెనక్కి ఇవ్వాలని ఒక గోల్ పెట్టుకొని ఈ 23 కేసుల్లో సాధించగలిగారు. ఇంకా మిగిలిన కేసెస్ కూడా త్వరితగతిన మేము 1-2 monthsలో మొత్తం క్లియర్ చేసేస్తాము. వీ డోంట్ వాంట్ టు కీప్ ఎనీథింగ్ విత్ అస్. ఐ కంగ్రాచులేట్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, DCRB అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ దొంగలందరినీ పట్టుకొని చాలా చక్కనైన వర్క్ చేసిన మా ఆఫీసర్స్ అండ్ మా స్టాఫ్ అందరూ నిద్రపోకుండా చాలా రోజులు బ్యాక్గ్రౌండ్ పోలీసు ఎంత వర్క్ చేస్తారో మేము చెప్పము. అది పోలీసులు మీ వాళ్ళు పోలీసులు ఎవరైనా బంధువులు ఉంటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని ఈ బంగారం అంతా రికవర్ చేస్తారో. సో ఆ కష్టమంతా వేస్ట్ పోనీకుండా మీరు సీసీటీవీలు పెట్టండి, వాళ్ళకి శిక్ష పడేటట్లు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. మా నాన్నలు కూడా
లాకర్లో పెట్టుకోండి. కొత్త వ్యక్తి పెట్టుకుని నాకు భయం కదా. ఎవరు ఏదో చాలా మంది ఉంటారు. జాగ్రత్తగా తీసుకోండి. కొంచెం డౌట్ అదే మీరు ఒకటి పుచ్చుకోండి సార్. సార్ ఒక చైన్ ఓకే సార్ సార్ నా పెట్టండి సార్. ఓకే సార్ చెప్పండి. లిఫ్ట్ అడిగారు కదా, అడిగి ఎక్కావు కదా, బండి ఎక్కారు కదా మీరు, అదే అడుగుతున్నారా? ఎవరు నమ్మద్దు. ఇంకా నమ్మవా? మీ సిఐ గారికి ఎవరికైనా ఫోన్ చేయండి, వాళ్ళు వస్తారు. అంత భయపడద్దు, పోలీసు ఉన్నారు. చెప్పాం కదమ్మా, ఆంజనేయ స్వామి బలం, జై బజరంగ బలి వచ్చింది కదా, సంతోషం ఏడవ. బాబా గుడికి వెళ్ళిన ఆంజనేయ స్వామి, హనుమాన్ స్వామి, శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ. ఎలా చూడమ్మా, అలా పుచ్చుకొని ఎలా చూడు. మీరు మా ఇంట్లో లాగా అందరిలాగా మీకేం పోలీసు అందరూ మా సిఐ ఎక్కడెక్కడో తిరిగి కష్టపడి తీసుకొచ్చారు. మీరు జాగ్రత్తగా పడుతుంది. నా ప్రాణం అయిపోయింది, నా ప్రాణం అయిపోయింది. అయ్యో పిల్లలు ఏం చేస్తారా? పిల్లరా నాకు ఇచ్చింది దేవుని ముగ్గురా, ఇదే మాట్లాడి ఏంటి కానీ మీ నుంచి నాకు ఒక రిక్వెస్ట్ ఉంది. ఊరు మొత్తం పట్టాలి కెమెరా, ఊరు మొత్తం తక్కువ వస్తుంది సార్. పిఆర్ఓ గారు ఎక్కువ వస్తువులు ఉన్నది ఒకటి పెట్టించండి ఫోటోకి. చెప్పండి ఎక్కువ ఉన్నది గోల్డ్ ఫోటో.